అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించినటువంటి వాక్య భాగము ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును, రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఈ దినము దేవుడు ఎంతో అద్భుతకరమైనటువంటి వాక్యాన్ని, ఎంతో అద్భుతకరమైనటువంటి ఆదరణ కలిగించేటువంటి మాటలను మనతో మాట్లాడుతూ ఉన్నాడు. నా మట్టుకైతే నేను కూడా ఈ యొక్క మాటలను బట్టి ఎంతో ఆదరించబడుతూ వచ్చాను. దేవుడు మనకు తెలియజేసేది ఈ దినం ఏమిటంటే, దేవుడు మన విషయంలో కొన్ని ఉద్దేశములు కలిగి ఉన్నాడని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు మన జీవితంలో కలిగి ఉండేటువంటి ఆ యొక్క ఉద్దేశములు కానీ, దేవుడు మన జీవితంలో కలిగి ఉండేటువంటి ఆ యొక్క సంగతులు, తలంపులు కానీ మనకు తెలియవని దేవుడు తెలియజేస్తూ ఉంటున్నాడు. నాకు తెలుసు కానీ అవి మీకు తెలీదు. కాబట్టే మీరు మీ యొక్క జీవితాన్ని బట్టి, మీ యొక్క పరిస్థితిని బట్టి, ప్రస్తుతము మీరు అనుభవిస్తూ ఉన్నటువంటి ఆయా సమస్యల్ని బట్టి, ఇరుకుల్ని బట్టి, ఇబ్బందుల్ని బట్టి, మీ యొక్క జీవన విధానంలో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆ యొక్క శ్రమలను బట్టి మీరు ఏం చేస్తూ ఉన్నారంటే చింతిస్తూ ఉన్నారు, బాధపడుతూ ఉన్నారు. దేవుడు చేయబోయేటువంటి ఆ యొక్క కార్యాల గురించి మీరు ఎరుగుటలేదు, కానీ దాని విషయం మీరు ఎంతగానో చింతిస్తూ ఉన్నారని దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే దేవుడు ఈ దినమున మనకు తెలియజేసేది ఏంటంటే, నీవు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పటికీ దేవుడు నీ పట్ల కలిగి ఉన్నటువంటి ఉద్దేశములను నీవు ఎరగవు, కానీ దేవుడు ఖచ్చితంగా ఎరిగినటువంటి వాడై దేవుడు మనకు తెలియజేసేది ఏంటంటే, కనుక బిడ్డ నీవు భయపడవద్దు, కుమారుడా కుమార్తె నీవు భయపడవద్దు, నీ విషయంలో నేను కలిగి ఉన్నటువంటి యొక్క ఉద్దేశములు చాలా గొప్పవి. రాబో కాలమందు అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశములే కానీ అవి మంచి చేసేటివే కానీ హానికరమైనటువంటి ఉద్దేశములు ఎంత మాత్రమును కావు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉద్దేశములంటే దేవుడు మన విషయంలో, దేవుని యొక్క ప్రణాళిక, దేవుడు మన విషయంలో తనకున్నటువంటి ఉద్దేశములు, తన యొక్క తలంపుల గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట. అందుకే దేవుని యొక్క వాక్యంలో దేవుని యొక్క తలంపుల గురించి, దేవుని యొక్క ఉద్దేశముల గురించి, దేవుని యొక్క ఉద్దేశించినటువంటి ఆ యొక్క సంగతుల గురించి దేవుని యొక్క వాక్యంలో ఒక చక్కటి మాట రాయబడి ఉన్నదనమాట. యెషయా గ్రంథంలో మనం ఆ యొక్క మాటను చూస్తాము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనము 9వ వచనం మనం చూసినట్లయితే, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు. ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. దేవుడు మన పట్ల తనకున్నటువంటి తలంపులను గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మనకి హృదయాల్లో అనేకమైనటువంటి తలంపులు మనకు పుట్టుతూ ఉండవచ్చు, కానీ దేవుడు చెప్పేది ఏంటంటే, నీ తలంపులు నా తలంపులు చాలా వ్యత్యాసం అన్నమాట. నీ తలంపులకు నా తలంపులకు చాలా వ్యతిరేకమైనటువంటి పరిస్థితి ఉంది. నేను ఒక విధంగా ఆలోచిస్తూ ఉన్నాను, నీ ఒక విధంగా ఆలోచిస్తూ ఉన్నావు అనేటువంటి మాటలు ఇక్కడ దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. మీ తలంపులు ఎలాంటివైనా కావచ్చు, కానీ మీ తలంపుల విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఉద్దేశములు కానీ, దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తలంపులు కానీ, దేవుడు ఉద్దేశించినటువంటి ఆ యొక్క సంగతులు కానీ వేరై ఉన్నాయి. మనము ఒక విధంగా తలస్తూ ఉంటే దేవుడు ఒక విధంగా తలస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. తర్వాత దేవుని యొక్క తలంపులు ఎలా ఉన్నాయి అనేది కూడా దేవుడు స్పష్టంగా బయలుపరుస్తూ ఉన్నాడు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో, అంటే ఇక భూమికి ఆకాశమునకు ఎంత హైట్, ఎంత ఎత్తు అనేది ఉన్నదో, మన తలంపులకు దేవుని యొక్క తలంపులకు అంత వ్యత్యాసం ఉందంట, అంత దూరం ఉందంట. చూడండి, అసలు భూమికి ఆకాశములకు ఎంత వ్యత్యాసం ఉంటుంది కదా, చాలా దూరం ఉంటుంది అనమాట. చూడనికి ఆకాశం మనకి ఇక్కడ కనబడుతూ ఉంటుంది, కానీ ఆకాశం అనేది చాలా ఎత్తులో ఉంటుంది అనమాట. అంటే మన తలంపులు చాలా చిన్నవని, దేవుని యొక్క తలంపులు చాలా పెద్దవని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే నీ విషయంలో, నా విషయంలో దేవుడు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క తలంపులు, దేవుడు కలిగి ఉన్నటువంటి
ఆ యొక్క సంగతులు, దేవుడు ఉద్దేశిస్తున్నటువంటి సంగతులు ఎలా ఉన్నాయంట, చాలా ఉన్నతమైనటివిగా ఉంటూ ఉన్నాయి. నీ తలంపులేమో చిన్న చిన్న వాటి గురించి ఆలోచిస్తూ ఉంటున్నావు, కానీ దేవుడు నీ విషయంలో చిన్న ప్రణాళిక కలిగి ఉండలేదు. ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడంటే, భూమికి ఆకాశానికి ఎంత ఎత్తుగున్నదో అంత ఎత్తుగా నీ తలంపుల కంటే దేవుని యొక్క తలంపులు అంతా హెచ్చుగా ఉన్నాయని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు అనమాట. కనుక మన యొక్క పరిస్థితిని బట్టి, ప్రస్తుతము దేవుడు నీ జీవితంలో అనుమతిస్తున్నటువంటి ఆ యొక్క పరిస్థితిని బట్టి నీవు చింతించవలసినటువంటి అవసరం లేదు. నీ యొక్క తలంపులను చిన్నవిగా నువ్వు చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. దేవుడు నీ విషయంలో చాలా గొప్ప తలంపులు కలిగి ఉన్నాడు. దేవుడు నీ విషయంలో ఉద్దేశించినటువంటి సంగతులు చాలా ఉన్నతమైనవి గనుక దేవుడి దినాన మనకు తెలియజేసేది ఏంటంటే, అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశంలే, అవి మీకు నిరీక్షణ కలిగించేటువంటి ఉద్దేశంలే, అవి చెడ్డ ఉద్దేశములు కాదు అనేటువంటి విషయాలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే రాబో కాలమందు అవి సమాధానకరమైనటువంటి ఉద్దేశంలే అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ యొక్క విషయాలు మనం చూసినట్లయితే, దేవుని యొక్క తలంపులు, మన యొక్క తలంపులు ఎంత వ్యత్యాసం అనేది మనము దేవుని యొక్క వాక్యంలో ఒక సందర్భాన్ని గమనించవచ్చు. వాస్తవానికి ఈ దినము దైవ మర్మములో ఉన్నటువంటి ఆ యొక్క దినపాఠంలో కూడా దేవుడు ఈ యొక్క వాక్యమునకు సంబంధించినటువంటి ఉద్దేశములే, ఈ యొక్క వాక్యానికి తగినటువంటి తలంపులే అక్కడ మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. మార్తా మరియాల విషయంలో లాజరు చనిపోయినప్పుడు దేవుడు వారితో మాట్లాడుతున్నటువంటి మాటల్ని వారు ఎలాగ ఆలోచిస్తూ ఉన్నారు, దేవుడు ఏ ఉద్దేశంతో అక్కడ మాట్లాడుతూ వచ్చాడు, కానీ వారి ఉద్దేశంలో ఎలా ఉన్నాయో అనేది అక్కడ ఉన్నటువంటి ఒక తలంపును చూసి మనము ముందుకు కొనసాగుదాం. ఇక్కడ లాజరు చనిపోయినటువంటి సందర్భం అనమాట. యోహాను సువార్త 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, మార్తా, మరియా, లాజరు ఈ ముగ్గురు ఒక కుటుంబం అనమాట. వారికి తల్లిదండ్రులు ఉన్నారు లేరు అనేటువంటి విషయాన్ని దేవుడు అక్కడ చూపించలేదంటే, అక్కడ తల్లిదండ్రులు వారికి లేరు అనేదే మనము గ్రహించాలన్నమాట. వారి ముగ్గురే ఒక కుటుంబంగా ఉన్నారు. అప్పుడప్పుడు అంటే బేతనియాకి వెళ్ళినప్పుడు అంతా దేవుడు వారి ఇంట్లో బస చేసేటువంటి వాడుగా ఉన్నాడు అనేటువంటి విషయాలను ఈ యొక్క వాక్యంలో మనము చూడవచ్చు అనమాట. అయితే మార్తా, మరియా, లాజరు ఈ యొక్క కుటుంబంలో మార్తా, మరియలే ఎప్పుడు దేవుడు వారి ఇంటికి వెళ్ళినప్పుడు కనబడేటువంటి వారుగా ఉండేవారు, కానీ లాజరు కనబడినట్లుగా మనము అక్కడ ఈ యొక్క దేవుని యొక్క వాక్యంలో చూడము. అయితే మనం చూసినట్లయితే ఆ యొక్క సందర్భాన్ని అంతటినీ మనం ఇక్కడ చెప్పటం లేదు, కానీ మనకు దేవుని ఉద్దేశంలు ఏంటివి, మన యొక్క ఉద్దేశంలు ఏంటివి, ఇక్కడ మార్తా మరియల ఉద్దేశం ఎలా ఉంది, దేవుని యొక్క ఉద్దేశం ఎలా ఉంది అనేది మనం చూసినట్లయితే, యోహాను సువార్త 11వ అధ్యాయము 23వ వచనంలో, యేసు నీ సహోదరుడు మరలా లేచునని ఆమెతో చెప్పగా, మార్తా ఆయనతో, అంత్యదినమున పునరుత్థానమందు లేచునని ఎరుగుదునెను. దేవుడు ప్రస్తుతము ఈ యొక్క లాజరును లేపుతాడని దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు. దేవుని యొక్క ఉద్దేశం అదే ఉంటున్నది, కానీ మార్త ఏమంటుందంటే ఆ యొక్క విషయాన్ని అర్థం చేసుకోవటం లేదు. కానీ ఒకవేళ చనిపోయిన తర్వాత పునరుత్థానమందు అందరూ లేపబడతారు కదా, ఆ యొక్క లేపబడేటప్పుడు దేవుడు లేపుతాడు అనేటువంటి మాటను మాట్లాడుతున్నాడేమో అని యొక్క మార్త అంటూ ఉన్నదనమాట. అంటే మనం చూసినట్లయితే మార్త యొక్క ఉద్దేశానికి దేవుని యొక్క ఉద్దేశానికి చాలా వ్యత్యాసం ఉందన్నమాట. మార్త ఏమో పునరుత్థానం గురించి మాట్లాడుతుంది, దేవుడేమో ప్రస్తుతము దేవుడు చేయబోయేటువంటి ఆ యొక్క గొప్ప కార్యమును గురించి, పునరుత్థాన శక్తి కలిగినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారని, దేవుని యొక్క పునరుత్థాన శక్తిని తను బయలుపరచడానికి దేవుడు అక్కడ ఆ యొక్క మార్తా మరియా వారి కుటుంబాన్ని వాడుకున్నట్టుగా మనం అక్కడ గ్రహించవచ్చు అనమాట. దేవుడు పునరుత్థాన శక్తి కలిగినటువంటి వాడు, చనిపోయిన వారిని సైతము లేపగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి వాడని దేవుడు వీరి కుటుంబం పక్షాన, వీరి కుటుంబం ద్వారా తెలియజేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు అనమాట. దేవుడు మార్తా మరియా వారి కుటుంబంలో చేసినటువంటి ఆ యొక్క గొప్ప కార్యమును బట్టి దేవుని యందు అనేకులు విశ్వాసం ఉంచడానికి దేవుడు వారి కుటుంబాన్ని వాడుకుంటూ వచ్చినట్లుగా దేవుని యొక్క ఉద్దేశములు మార్తా మరియలు
ఎరిగినటువంటి వారు కాదు గనుక వారు ఎంతో చింతిస్తూ ఉంటూ ఉన్నారు. తన యొక్క సహోదరుడైనటువంటి లాజరు చనిపోయాడు, మరణించాడు అనేటువంటి ఆ యొక్క పరిస్థితిని వారు జీర్ణించుకోలేకపోతూ వచ్చారు. ఎంతో బాధతో దుఃఖంతో వారు దేవుని సన్నిధిలో, మరియ కూడా ఉంటుంది, యేసు ప్రభువా మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయి ఉండేటువంటి వాడు కాదు అని మార్త ఎలాగైతే చెప్పిందో మరియ కూడా అలాగే చెప్పిందనమాట. ఇదే వచనము మనకు 32వ వచనంలో మనకు కనబడుతుంది అనమాట. అంటే ఇద్దరు సహోదరులు కూడా దేవుని యొక్క పునరుత్థాన శక్తిని ఎరిగినటువంటి వారుగా అక్కడ లేరనమాట. వారి యొక్క తలంపులు ఇరువురివి. దేవుడు ఎల్లప్పుడూ వారి యొక్క కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నప్పటికీ మరియ ఎల్లప్పుడూ దేవుని యొక్క పాదముల చెంత కూర్చొని దేవుని యొక్క వాక్యం వినేటువంటి అనుభవంలో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క పునరుత్థాన శక్తిని ఎరిగినటువంటి వారుగా వారు అక్కడ కనబడటం లేదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. వారి కుటుంబం విషయంలో దేవునికి ఉండేటువంటి ఉద్దేశములు వేరై ఉంటూ ఉన్నాయి, కానీ వారి హృదయాల్లో కలిగినటువంటి ఉద్దేశములు వేరై ఉంటున్నాయి అనమాట. చనిపోయిన లాజరును సైతం లేపగలిగినటువంటి శక్తి సామర్థ్యములు కలిగినటువంటి దేవుడు వారి కుటుంబం విషయంలో అలాంటి మేలు చేయబోతూ ఉన్నాడని వారు ఎప్పుడూ ఊహించి ఉండరు, ఎప్పుడూ దాని విషయం అసలు ఆలోచనే చేసి ఉండరు. అలాంటి గొప్ప కార్యమును, అలాంటి ఊహించినటువంటి కార్యమును, అలాంటి ఊహించినటువంటి ఉద్దేశమును దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ ఉన్నాడు. నీ కుటుంబం ద్వారా అనేకులు దేవుని యందు విశ్వాసం ఉంచడానికి, నీ కుటుంబం ద్వారా ఒక గొప్ప కార్యాన్ని చేయటానికి, నీ కుటుంబంలో దేవుడు మరణాన్ని అనుమతించాడేమో, నీ కుటుంబంలో దేవుడు దుఃఖాన్ని అనుమతించాడేమో, ప్రస్తుతము సమస్తము నీకు దుఃఖకరముగా కనబడుతూ ఉన్నాయి. అయితే రాబో కాలమందు ఒక మేలు నీ కొరకు దాచి ఉంచి ఉన్నాడు. రాబో కాలమందు నీకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏమిటి అంటే అది సమాధానకరమైనటువంటి ఉద్దేశమే, అది హానికరమైనది ఎంత మాత్రమును కాదు అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు ఈ దినమున తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మనకు ఒక మాట కనబడుతుంది అనమాట. రాబో కాలమందు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం. ఇంతవరకు మనము దేవుని యొక్క ఉద్దేశంలు ఎలా ఉంటున్నాయి, మన యొక్క ఉద్దేశంలు ఎలా ఉంటున్నాయి అనేటువంటి తలంపుని చూస్తూ వచ్చాం. అయితే రాబో కాలమందు కలిగి ఉన్నటువంటి ఆ యొక్క నిరీక్షణ ఏంటి, దేవుడు మనకు దేని విషయమై నిరీక్షణను కలిగి ఉండమని కోరుతూ ఉంటున్నాడు అనేది మనం చూసినట్లయితే ఇదే ఇర్మియా గ్రంథంలో దేవుడు రాబో కాలమందు ఏమి చేయబోతూ ఉన్నాడో కూడా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 17వ వచనంలో మనం చూసినట్లయితే రాబో కాలమునందు నీకు మేలు కలుగునను నమ్మిక ఉన్నది. రాబో కాలంలో నీవు నిరీక్షించవలసినటువంటి ఆ యొక్క విషయం ఏంటంటే నీకు మేలు కలుగుతుంది అనేటువంటి విషయాన్ని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. రాబో కాలంలో దేవుడు నీకు మేలు అనేటువంటి ఆ యొక్క గొప్ప నిరీక్షణను ఉంచి ఉన్నాడు. దాని విషయమై నీవు నమ్మిక ఉంచాలని కూడా దేవుడు కోరుతూ ఉన్నాడు. అయితే దేవుడు మన కొరకు ఆ యొక్క ఉంచినటువంటి ఆ యొక్క రాబో కాలమందు దేవుడు మన జీవితంలో చేయబోయేటువంటి ఆ యొక్క మేలేంటి అనేది మనం చూసినట్లయితే దేవుని యొక్క వాక్యంలో మన కొరకు దేవుడు దాచి ఉంచినటువంటి మేలును బయలుపరుస్తాడనేటువంటి విషయాన్ని దేవుడు కీర్తనల గ్రంథంలో మనకు చూపిస్తూ ఉన్నాడు. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 19వ వచనంలో మనం చూసినట్లయితే నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఎంతో గొప్పదై ఉన్నటువంటి మేలును దేవుడు మన కొరకు దాచిపెట్టినటువంటి మేలును రాబో కాలమందు నీకు నాకు ఇవ్వబోతూ ఉన్నాడు అనేటువంటి నిరీక్షణను కలిగి ఉండమని దేవుడు కోరుతూ ఉన్నాడు అనమాట. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మన యొక్క జీవితంలో దేవుడు మన కొరకు ఒక మేలును దాచిపెట్టి ఉంచాడంట. దేన్ని మనం దాచిపెట్టుకుంటామండి? ఎంతో ఇష్టమైనటువంటి దాన్ని, మనం ఎంతో ప్రేమించేటువంటి వాటిని మనం ఏం చేసుకుంటాము? దాచిపెట్టుకుంటాం అనమాట. అంటే దేవుడు ఒక మేలును దాచిపెట్టి ఉంచాడు. అది దేవునికి ఇష్టమైనటువంటి మేలు. దేవుడు నీ పట్ల తనకున్నటువంటి ఉద్దేశము, దేవుడు నీ విషయంలో కలిగినటువంటి ఆ యొక్క తన యొక్క చిత్తమును గురించినటువంటి మేలును అక్కడ దాచి ఉంచాడు. ఆ మేలు దాచిపెట్టబడి ఉన్నది. రాబో కాలమందు అది నీకు బయలుపరచబడుతుంది కనుక ఆ దాచి ఉంచినటువంటి మేలు ఎలాంటిదంట అంటే ఎంతో గొప్పదంట. నీవు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వాడవై నీవు దుఃఖము గుండా
నీవు చింతకుండా నీవు అనేకమైనటువంటి శ్రమల గుండా ప్రస్తుతం వెలుచు ఉన్నావేమో. అయితే దేవుడి ఇది నానా నీకు నాకు తెలియజేసేటువంటి విషయం ఏంటంటే, నా కుమారుడా, నా కుమార్తె, నీవు భయపడవద్దు, నీవు చింతించవద్దు, నీవు దిగులు పొందవద్దు. నీ కొరకు నేను ఒక మేలును దాచి ఉంచాను. అది రాబో కాలమందు నేను నీకు బయలుపరుస్తాను. రాబో కాలమందు నీకు ఆ మేలును నీకు అనుగ్రహిస్తాను. ఆ మేలు ఎలాంటిదంటే చాలా గొప్పది. అది ఎంతో గొప్పదై ఉంటున్నది. ఎంతో గొప్పదై ఉన్నటువంటి ఆ యొక్క మేలును నీ కొరకు నేను దాచి ఉంచాను. ఆ మేలును రాబో కాలమందు నీకు ఇవ్వాలని నేను కోరుతూ ఉంటున్నాను. నా యందు నమ్మిక ఉంచు, ఆ యొక్క మేలు విషయమై నీవు విశ్వాసం ఉంచు అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ దినము చింతిస్తూ, ఈ దినము దుఃఖపడుతూ, ఈ దినము దేవుని విషయంలో నీవు అనుమానం కలిగి ఉన్నటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. నీవెంతో చదువులు చదువుకొని ఉద్యోగం లేక బాధపడుతూ ఉన్నావేమో. నీవు మంచిగా పరీక్షలు రాసినా నీవు ఫెయిల్ అయిపోతూ ఉన్నావేమో. నీ యొక్క జీవితంలో దేవుడు నీ యొక్క వివాహ విషయంలో అయితేనేమి నీవు అనుకున్నది కాకుండా దేవుడు వేరే ఉద్దేశాలు కలిగినటువంటి జీవితాన్ని నీకు ఇచ్చాడేమో. అయితే దేవుడు ఇది నాన్న తెలియజేసేది ఏంటంటే, నేను ప్రస్తుతము చేయబోతూ ఉన్నటువంటి ఆ యొక్క పరిస్థితులు, ఆ యొక్క ఉద్దేశాలు, ఆ యొక్క సంగతులు నీవు ఇప్పుడు గ్రహించలేకపోతూ ఉండవచ్చు. కానీ రాబో కాలమందు నీకు అవి మేలు కలగటానికి దేవుడనగా నేను నీకు అనుమతించాను అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఎరిగినటువంటి వారమై దేవుడు మన విషయంలో కలిగినటువంటి ఆ యొక్క గొప్ప ఉద్దేశముల విషయమై మనం ఎంతో నిరీక్షణ కలిగి ఉండాలని దేవుడి దినాన మనకు తెలియజేస్తూ, మనకు మనల్ని ఆదరిస్తూ ఈ మాటలను దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. ఎరిగినటువంటి మనము ఈ యొక్క మాటను బట్టి ఆదరించబడినటువంటి వారమై దేవుడు మన కోసం దాచి ఉంచినటువంటి ఆ యొక్క మేలు విషయమై మనం విశ్వాసంతో ఎదురు చూస్తూ, నిరీక్షిస్తూ మన యొక్క జీవిత యాత్రను ముందుకు కొనసాగుదుముగాక. మరొకసారి మనకి ఇవ్వబడినటువంటి వాక్య భాగంను చదువుకొని ముగించుకుందాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనము. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. ఇదే దేవుడు చెప్పేటువంటి మాటలు. ఈ దినమున నీ విషయంలో దేవుడి కొన్ని మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.